తర్వాత వివిధ రకాలుగా ఇప్పుడు సోలార్ అంటే ఆదాన్ అంబానీలే గుర్తుకొస్తారు. పెట్రోల్ బంకులు అంటే కూడా ఒక మాదిరి బిజినెస్ పర్సన్సే గుర్తుకొస్తారు. ఇంకా రేపు మా సీఎం గారు ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా గోదాముల నిర్వహణ వాళ్ళకే ఇవ్వాలనేది ఇప్పుడు మళ్ళీ ఆలోచన చేస్తున్నారు. ఇప్పటి వరకు ఊళ్ళల్లో గ్రామాలలో స్కూల్స్ నిర్వహణ కూడా మహిళలకే ఇచ్చారు. అక్కడ మంచి చెడు స్కూల్ కమిటీ చైర్పర్సన్స్ ఆ స్కూల్ను బాగు చేయడము, అమ్మ ఆదర్శ పాఠశాలలు, తర్వాత కుట్టు కూడా అంతకుముందు ఎవరో ఒకరు గంపగుత్తగా టెండర్ పాడేది, ఆయన ఇష్టం ఉన్నట్టుగా ఎక్కడెక్కడ వేరే రాష్ట్రాలలో ఎవరికో ఇచ్చుకొని కుట్టించేది యూనిఫామ్స్. కానీ ఇప్పుడు మేము మహిళలకే ఇస్తున్నాం, మహిళా సంఘాలకు ఇస్తున్నాం. మహిళా సంఘాలకు ఆ రకంగా ఒక ఆర్థికంగా అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ మనందరూ మహిళా అభ్యున్నతే తెలంగాణ ప్రగతి, మహిళా అభివృద్ధి తెలంగాణ అభివృద్ధి. ఇవాళ ఒకప్పుడు అంబేద్కర్ గారు చెప్తారు, ఏ సమాజంలో అయితే మహిళలు ఆర్థికంగా మంచి ఎదుగుదలతో ఉంటారో, అభివృద్ధికరంగా ఉంటుందో ఆ సమాజం అభివృద్ధి పదంలో నడుస్తుంది.